తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వల్లభనేని వంశీ అరెస్టు ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచింది. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి జైలుకు తరలించడం టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇంతలోనే వంశీ కోసం జగన్ రంగంలోకి దిగారు. వంశీని ములాఖత్లో కలిసేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మంగళవారం జైలుకు రానున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న వైసీపీ అధినేత మంగళవారం బయలుదేరి విజయవాడకొచ్చి వంశీతో మాట్లాడి ధైర్యం చెప్పనున్నారు. ఇప్పటికే వంశీ అరెస్ట్ ను సోషల్ మీడియా వేదికగా జగన్ ఖండించారు. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తప్పుడు కేసులు పెట్టి కొట్టి హింసిస్తే వారి పేర్లను తాము కూడా డైరీలో రాసుకుంటామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడిప్పుడు నేరుగా వంశీ కోసం విజయవాడ జగన్ వస్తూ ఉండటం రాజకీయంగా మరింత వేడెక్కనుంది. వంశీతో జగన్ ఏం మాట్లాడనున్నారు, తర్వాత మీడియాతో ఏం చెప్పనున్నారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మరోవైపు వంశీపై పాత కేసులపై అధికారులు ఫోకస్ చేయడం, పాత కేసుల్లో పీటీ వారెంట్లు వేసి కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లుగా వస్తున్న వార్తలు వంశీ కుటుంబ సభ్యులు, అనుచరుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే అటు సత్యవర్ధన్ కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ లో వంశీ ఇంటికి సత్యవర్ధన్ వెళ్లిన సీసీ ఫుటేజ్ పోలీసుల చేతికి చిక్కింది. అలాగే వంశీ సెల్ ఫోన్ కోసం కూడా పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు. హైదరాబాద్ లో ఆయన అరెస్టు చేసే సమయంలో పోలీసులకు ఫోన్ దొరకలేదు. వంశీ వ్యక్తిగత సహాయకుడి ఫోన్ మాత్రమే స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వంశీ ఫోన్ దొరికితే కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ లోని ఇంట్లో పోలీసులు తీవ్రంగా గాలించిన ఫోన్ మాత్రం ఎక్కడా లభించడం లేదు. అటు జైల్లో వంశీ భద్రతపై ఆయన సతీమణి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో ప్రాణహాని ఉందని చెప్పడంతో విజయవాడలోని జిల్లా కారాగారంలో భద్రతను మరింత పెంచారు. వంశీని ఉంచిన సెల్ వద్ద అదనపు గార్డులను నియమించారు. అక్కడికి తోటి ఖైదీలు రాకుండా పరదాలు కట్టారు. మరి వంశీ విషయంలో ఏం జరగనుంది? వైసీపీ నాయకులపై కేసులు నమోదవుతూ ఉండడంపై జగన్ యాక్షన్ ప్లాన్ ఏంటి అన్నది చూడాలి.